సో టాపిక్ వచ్చేసి మెథడ్ అండి, బయో మెథడ్. సో మెథడ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సో ఇందులో బ్లూమ్స్ టాక్సానమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 3 రంగాలు ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. సో ఇందులో కూడా మళ్ళీ 6 5 సో ఇందులో కొన్ని అంశాలు ఉంటాయి, 6 టాపిక్స్ ఉంటాయి. ఇందులో 5 టాపిక్స్ భావావేశ రంగంలో, మానసిక చలనాత్మక రంగంలో 5 టాపిక్స్ ఉంటాయి. సో ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇందులో ఖచ్చితంగా 6 గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 5 ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ ఆర్డర్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. సో భావావేశ రంగంలో వచ్చేసి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. సో మానసిక చలనాత్మక రంగం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అనుకరణ, హస్తలాగనం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, స్వాభావీకరణ. అనుకరణ, హస్తలాగనం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, స్వాభావీకరణ. ఇవన్నీ ఖచ్చితంగా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు కొన్ని పర్సంటేజ్ ఇచ్చారు. 10%, 20%, 30%, 50%, 70%, 90%. ఇదంతా ఏంటంటే మనకు చదవడం ద్వారా ఎంత గుర్తుకుంటుంది, ఎంత పర్సంటేజ్ గుర్తుకుంటుంది, లిజనింగ్ ద్వారా ఎంత పర్సంటేజ్ గుర్తుకుంటుంది, అబ్జర్వేషన్ ద్వారా ఎంత పర్సంటేజ్ గుర్తుకుంటుంది. సో అబ్జర్వింగ్ అండ్ లిజనింగ్ ద్వారా ఎంత పర్సంటేజ్ అనేది గుర్తుకుంటుంది అనేది ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు. ఇవి కూడా ఇందులోంచి కూడా ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. సో 10% చదవడం ద్వారా గుర్తుకుంటుంది, 20% వినడం ద్వారా గుర్తుకుంటుంది, 30% చూడడం ద్వారా గుర్తుకుంటుంది. సో ఇక్కడ సింపుల్ చిట్కా, సింపుల్ కోడ్ అండి. ఇది ఏంటంటే చవి చూడడం. చవి చూడడం అంటే మనకు 3 గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం లేదు. చవి చూడడం అంటే చదవడం 10%, వినడం 20%, చూడడం 30%. ఓకే, 10, 20, 30.